రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 372తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ ఉన్నాయి. రియల్మీ రీసెంట్గా యూరోప్లో లాంచ్ చేసినటువంటి రియల్మీ బడ్స్ క్యూని మన ఇండియాలో అది కూడా 2000 రూపాయల లోపలనే మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. ఏదైతే మనకి రెడ్మీ రీసెంట్గా లాంచ్ చేసింది చూసారా, సో దానికి కాంపిటేటివ్ కింద ఇక వీటితో పాటుగా మనకి OnePlus Z ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ఫ్రంట్ స్క్రీన్ పిక్చర్ ఏదైతే ఉందో ఈరోజు మనకి లీక్ అవడం జరిగింది. ఐక్యూ ఒక బీభత్సమైన ఆఫర్తో మన ముందుకు వచ్చేసింది. అండ్ వీటితో పాటు మనకి OnePlus 8కి సంబంధించినటువంటి నెక్స్ట్ సేల్ డేట్ కూడా కంపెనీ అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఇక వీటితో పాటు ట్విట్టర్కి సంబంధించినటువంటి మరొక అప్డేట్ కూడా ఉంది. ఈ న్యూస్ అన్ని కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వీడియోని చివరి దాకా చూడండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో తీసుకొస్తాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ స్టార్ట్ చేయబోయే ముందర ఎవ్రీడే నేనైతే ఒక క్వశ్చన్ అడుగుతాను కదా, అలా నేను అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ మీరు ఒక ప్రోడక్ట్ని పర్చేజ్ చేయాలి అంటున్నారంటే లాంచ్ అయిన వెంటనే ప్రోడక్ట్ని పర్చేజ్ చేస్తారా, లేదా ప్రోడక్ట్ అన్బాక్సింగ్స్ లేదా రివ్యూస్ ఇలా మన ఛానల్స్లో చూసిన తర్వాత మీరు ఈ ప్రోడక్ట్ని పర్చేజ్ చేస్తారని చెప్పి నేను అడిగాను. ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఫుల్ రివ్యూ చూసిన తర్వాతే పర్చేజ్ చేస్తున్నారు. వెరీ గుడ్. అలాగే 4% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా టెక్ ఎంతూజియాస్ట్ అయి ఉండొచ్చు. సో వీళ్ళందరూ కూడా కంప్లీట్గా అంటే లాంచ్ అయిన వెంటనే వీటిని పర్చేజ్ చేస్తారంట. ఇకపోతే ఈరోజు ప్రశ్న, ఒకవేళ మీరు కనుక ఒక ఇయర్ ఫోన్స్ని వాడాలనుకుంటున్నారు అన్నట్లయితే ఎలాంటి టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ లేదా ఎలాంటి జోనర్ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు? వైర్డ్ ఇయర్ ఫోన్సా లేదా వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అంటే బ్లూటూత్ నెక్ బ్యాండ్ కావచ్చు, లేదన్నట్లయితే హెడ్ ఫోన్స్ కావచ్చు, అలాగే TWS ఇయర్ బడ్సా? లెట్ మీ నో. ఇక్కడ కనపడేటువంటి కార్డ్ని క్లిక్ చేసి అవుట్ చేయండి అండ్ దీనికి సంబంధించి రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో అనౌన్స్ చేస్తాను. మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి గూగుల్ సంస్థ దగ్గర నుంచి అండి, గూగుల్ పిక్సెల్ 4a ఈ మొబైల్ ఫోన్ అయితే రేపు June 13th అఫీషియల్గా లాంచ్ కాబోతుంది యూఎస్లో. ఇక ఫాలోడ్ బై మన ఇండియాలో కూడా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. కాకపోతే దీంట్లో ఈసారి 4aతో పాటు 4a XL కూడా డిజైన్ చేశారంట. కానీ అన్ఫార్చునేట్లీ దీన్ని అయితే వీళ్ళు లాంచ్ చేయట్లేదు. ఇక దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్డ్ ఇమేజెస్ ఏవైతే ఈరోజు మన ముందుకు రావడం జరిగింది. సేమ్ మనకి గూగుల్ పిక్సెల్ 4 XL ఏ విధంగా అయితే ఉందో ఆల్మోస్ట్ అదే విధంగా మనకి ఇది రావడం ఇందులో విశేషం. కాకపోతే ఇది సెకండ్ జనరేషన్, కొంచెం బడ్జెట్ సెగ్మెంట్లో మన ముందు తీసుకొస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ దీంట్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 730G ప్రాసెసర్ మనం చూస్తాం. రేర్ వచ్చేటప్పటికే క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్, ఫ్రంట్ వచ్చేటప్పటికే సింగిల్ కెమెరా లెన్స్ సెటప్, అది కూడా లెఫ్ట్ సైడ్ కార్నర్ పంచ్ హోల్ కట్అవుట్ తోటి ఇది రావటం మరొక విశేషం. అండ్ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే అంటే యాక్చువల్గా దీన్ని అయితే లాంచ్ చేయాలని దీన్ని డిజైన్ చేశారంట, కానీ లాంచ్ చేయరు అనేటువంటి రూమర్ న్యూస్ అయితే వస్తున్నాయి. కానీ ఏది అనేది క్లారిటీగా అయితే మనం చెప్పలేం. రేపు June 13 దాకా వెయిట్ చేస్తే అసలు వీళ్ళు ఎన్ని మొబైల్ ఫోన్స్ లాంచ్ చేస్తారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బై ద బై ఇదే ఈవెంట్లో మనకి Android 11 ఆపరేటింగ్ సిస్టమ్ని కూడా అఫీషియల్గా డెవలపర్ ప్రివ్యూ అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ న్యూస్ రేపు మనకి ట్విట్టర్ నుంచి, ట్విట్టర్ అతి త్వరలో మన ముందుకు ఒక సరికొత్త అప్డేట్ని అయితే తీసుకొని రాబోతుంది. ఆల్రెడీ దీన్ని గత కొద్ది కాలంగా ఆల్మోస్ట్ 2019 నుంచి వీళ్ళు టెస్టింగ్ చేస్తున్నారు. అదేనండి షెడ్యూల్డ్ ట్వీట్. సో దీన్ని అయితే అఫీషియల్గా తీసుకొచ్చామని అన్నారు, కానీ నేనైతే iOS వాడుతున్నాను. సో దీంట్లో అయితే నాకు ఎక్కడ అలాంటి ఫీచర్ అయితే కనపడలేదు. ఒకవేళ మేబీ వీళ్ళు ఆండ్రాయిడ్కి రిలీజ్ చేశారేమో. సో ఆండ్రాయిడ్లో ఒకసారి మీరు ఎవరైనా ట్విట్టర్ వాడుతున్నారో అన్నట్లయితే చెక్ చేయండి. ఒకవేళ షెడ్యూల్ ట్వీట్ వస్తే ఇది చాలా బాగుంటుంది. మనకు ఆ టైంకి ఆటోమేటిక్గా ట్వీట్ అనేది పబ్లిష్ అవ్వడం జరుగుతుంది. బై ద బై మీలో ఇంకా ఎవరన్నా నన్ను ట్విట్టర్లో ఫాలో కావట్లేదా? ఇక్కడ నేను లింక్స్ ఇస్తాను, వీటి ద్వారా ట్విట్టర్ అలాగే ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో కండి. నెక్స్ట్ న్యూస్ కూడా మనకి ట్విట్టర్ నుంచే. ఈరోజు అఫీషియల్గా డొనాల్డ్ ట్రంప్ గారు ఒక ట్వీట్ని అయితే పెట్టారు. సో ఇది ట్విట్టర్ వాయిలెన్స్ ఏవైతే ఉన్నాయో అంటే వాళ్ళకి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని క్రాస్ చేసింది అనేటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ ట్వీట్ని అయితే వీళ్ళు డిజేబుల్ చేయడం అయితే జరిగింది. ఈవెన్ దో దాని కింద మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ గారు మళ్ళీ ట్వీట్ పెట్టినా కానీ దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్. సో ఇక్కడ మన ఇండియాలో అయితే ఇది పాసిబుల్ అయ్యేటువంటి అవకాశాలు కొంచెం తక్కువనే అనుకోవచ్చు, కానీ యూఎస్లో మాత్రం ఇలాంటి విషయాల్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఈవెన్ మళ్ళీ పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద మళ్ళీ దీన్ని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు, కానీ ఇది ఎంతవరకు ఉంటుందనేది యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్క్. చూడండి, ట్విట్టర్ అలాగే డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు పెద్దవాళ్ళే అయినా కానీ దే ఆర్ ఒబేయింగ్ ద లా. నెక్స్ట్ చూసినప్పుడు మనకి OnePlus నుంచి, OnePlus మనకి ఈ జూన్లోనే OnePlus Z సిరీస్ లేదా లైట్ సిరీస్ని అఫీషియల్గా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ OnePlus 8 సిరీస్ చూసారా, దానికి లెస్సర్ వేరియంట్ అని చెప్పి అనుకోవచ్చు, లేదా లైటర్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఇది బడ్జెట్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం సుమారుగా ఇది వచ్చేటప్పటికే మనకి 25,000 రూపాయల నుంచి 30,000 రూపాయల లోపలే ఉండేటువంటి అవకాశం ఉందని అనుకుంటున్నాను. ఇప్పటిదాకా ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని చూస్తే ఇది OnePlus 8Z అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించినటువంటి
ఫ్రంట్ కెమెరా డిస్ప్లే ఏదైతే ఉందో ఇది మనకి ఈరోజు వాళ్ళ టెంపర్డ్ గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి లీక్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసారంటే పంచ్ హోల్ కట్అవుట్ తోటి రావడం జరుగుతుంది. ఇది ఐపీఎస్ఆ లేదా ఎల్సిడి డిస్ప్లేనా లేదా ఆమోలెడా అనేది మాత్రం యాజ్ ఆఫ్ నువ్వు అయితే ఇంకా క్వశ్చన్ మార్క్. దీని గురించి పూర్తి డీటెయిల్స్ మనకు తెలియాలంటే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సి ఉంది. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికే మనకి జూన్ అంటే నెక్స్ట్ మంత్ సెకండ్ లేదా థర్డ్ వీక్లో అఫీషియల్గా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 1000 ప్రాసెసర్ని తీసుకొస్తారా, లేదు అన్నట్లయితే స్నాప్డ్రాగన్ 765 5G లేదా 768ని తీసుకొస్తారా అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే క్వశ్చన్ మార్క్. మోస్ట్లీ ఇది కూడా మనకి 5G మొబైల్ ఫోన్ అయ్యే అవకాశం ఉందని చెప్పి స్ట్రాంగ్ లీక్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ రోజు మనకు ఇన్ఫినిక్స్ ఈరోజు టోటల్గా 2 మొబైల్ ఫోన్స్ని అఫీషియల్గా ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో ఇన్ఫినిక్స్ హాట్ 9 ఒకటి, హాట్ 9 ప్రో ఒకటి, 2 కూడా మనకి సేమ్ కాన్ఫిగరేషన్ ఉండడం జరుగుతుంది. కాకపోతే రేర్ ఉండేటువంటి కెమెరాస్ ఏవైతే ఉన్నాయో ఇవే కొంచెం అప్గ్రేడ్గా రావడం జరుగుతుంది. సో రెండిట్లో కూడా మీడియాటెక్ హెలియో P22 ప్రాసెసర్. వీళ్ళకి నేను ఇందాకని కాదు, వీళ్ళకి మనం ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాం, ఫీడ్బ్యాక్ రూపంలో ఇస్తున్నా కానీ స్టిల్ వీళ్ళు ఇంకా మీడియాటెక్ హీలియో ప్రాసెసర్ అయితే వదలట్లేదు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఇన్ఫినిక్స్ ఈరోజు అఫీషియల్గా మన ఇండియాలో మధ్యాహ్నం 12 o'clockకి 2 మొబైల్ ఫోన్స్ అయితే లాంచ్ చేసింది. ఇన్ఫినిటీ హాట్ 9 ఒకటి, హాట్ 9 ప్రో ఒకటి. సో ఈ 2 మొబైల్ ఫోన్స్ కూడా అఫీషియల్గా నెక్స్ట్ మంత్ నుంచే ఇవి సేల్లోకి రాబోతున్నాయి. మొదటిగా వచ్చేటప్పటికే June 5th నాడు హాట్ 9 ప్రో, అలాగే June 8th నాడు వచ్చేటప్పటికే హాట్ 9ని సేల్లోకి తీసుకొస్తున్నారు. సో వీళ్ళకి మనం ఎన్నిసార్లు ఫీడ్బ్యాక్ ఇచ్చినా కానీ స్టిల్ మళ్ళీ అదే మీడియాటెక్ సంబంధించినటువంటి హీలియో P22 ప్రాసెసర్తో రావడం జరుగుతూ ఉంటుంది. విచ్ కమ్స్ విత్ 4GB ర్యామ్, అలాగే 64GB ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ. ఆల్మోస్ట్ కాన్ఫిగరేషన్స్ అంతా సేమ్. రేర్ ఉండేటువంటి కెమెరా ఏదైతే ఉందో ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రోలో వచ్చేటప్పటికి మనకి 48 మెగాపిక్సెల్ వస్తే దీంట్లో 13 మెగాపిక్సెల్ వస్తుంది. అంతే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ, అలాగే 10 watts ఛార్జింగ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా వెరీ కామన్గా ఉంటాయి. సో ఎవరైతే బడ్జెట్లో చూస్తుంటారో 10,000 రూపాయల లోపల చూసే వాళ్ళకి ఇది బెటర్ ఫ్యూచర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అఫ్కోర్స్ రెండింటిలో కూడా మనకి 6.6 ఇంచెస్కి సంబంధించినటువంటి HD+ డిస్ప్లేలే మనం ఇందులో చూస్తాం. ఫుల్ HD కూడా రాదు. చూసేటప్పుడు మనకి వన్ ప్లస్ ఎట్టకేలకి ఈరోజు మొట్టమొదటి ఓపెన్ సేల్ అని అన్నారు, కానీ ఇది ఫ్లాష్ సేల్ రూపంలో మన ముందు తీసుకొచ్చారు. యాక్చువల్గా వీళ్ళు నిన్ననే మనకు క్లెయిమ్ చేశారు డ్యూ టు కాజ్ ఆఫ్ లో స్టాక్. అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని ప్రొడక్షన్ కానీ అలాగే ట్రాన్స్పోర్టేషన్ డిలే అవుతుంది కాబట్టి వీళ్ళు నిన్ననే మనకు ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు. అదేంటి అంటే ఎవరైతే కొనాలనుకుంటారో వాళ్ళు త్వరగా పర్చేజ్ చేసుకోండి, ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ ఉన్నాయని చెప్పి. సో వాళ్ళు అన్నట్లు విధంగానే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్లో మొత్తం అవుట్ ఆఫ్ స్టాక్. ఇక దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ సేల్ ఏదైతే ఉందో మనకి June 4th మధ్యాహ్నం 12 o'clock, అది కూడా అమెజాన్ ద్వారా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక దాంట్లో కార్డ్ ఆఫర్ని ఇస్తారా ఇవ్వరా అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే క్వశ్చన్ మార్క్. కానీ వీళ్ళు టీస్ చేస్తున్నారు కాబట్టి మేబీ కార్డ్ ఆఫర్ కూడా మనకి ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఎవరైతే మిస్ అయ్యారో డోంట్ బి వరీ, మీకు June 4th మళ్ళీ తిరిగి మరొక సేల్ని తీసుకొని రావడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి యాపిల్ ఎట్టకేలకి మన ఇండియాలో కూడా ల్యాప్టాప్స్ని కస్టమైజ్ చేసుకునేటువంటి విధంగా, అంటే బ్రాండ్ న్యూ ల్యాప్టాప్ని మీకు కావాల్సినటువంటి కాన్ఫిగరేషన్ని సెలెక్ట్ చేసుకొని దాని రకంగా వీళ్ళు బిల్లింగ్ అయితే చేస్తుంటారు. ఇప్పుడు ప్రస్తుతం మన ఇండియాలో అయితే డైరెక్ట్గా మనం పోయి ఒక ప్రోడక్ట్ కొనుక్కొచ్చుకోవటమే. నాకు 4GB ఉన్న దగ్గర 8GB కావాలన్నట్లయితే రాదు, మళ్ళీ బయట ఎక్కడన్నా మనము హార్డ్వేర్ ఇంజనీర్స్ దగ్గరికి వెళ్ళి ఇవైతే అప్గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా ఈసారి నుంచి మీరు యాపిల్ వెబ్సైట్లోనే డైరెక్ట్గా మీకు కావాల్సిన కాన్ఫిగరేషన్ మీరైతే కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని బిల్లింగ్ అయ్యి మనకి అదే ల్యాప్టాప్ మ్యానుఫ్యాక్చర్ అయి రావడం అయితే జరుగుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే జస్ట్ హార్డ్వేర్ అప్గ్రేడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇండియాకి అంటే మీ దగ్గరికి డెలివరీ అవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఒక గ్రేట్ మూవ్. సో ఎవరెవరైతే కొంచెం హై అండ్ కాన్ఫిగరేషన్ వాడాలనుకుంటారో ఎదురుగా అంటే ఎడిషనల్గా మళ్ళీ ఇంకొక హార్డ్వేర్ ఇంజనీర్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా త్రూ ద ప్రోడక్ట్ పర్చేజ్ చేసేటప్పుడే ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఎనీవే ఇది ఒక గుడ్ మూవ్. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి వన్ ప్లస్ ఈరోజు OnePlus 6 అలాగే OnePlus 6T రెండింటికి కూడా Oxygen OS 10.3.4ని అఫీషియల్గా రివీల్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేటప్పటికే వర్కౌట్కి సంబంధించినటువంటి కొన్ని మేజర్ అప్గ్రేడ్స్ని తీసుకొస్తానని అంటున్నారు. సో మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా OnePlus 6 లేదా 6T యూజర్స్ ఉన్నారు అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ అప్డేట్. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి లెనోవో సంస్థ దగ్గర నుంచి లెనోవో కూడా అతి త్వరలో మన ముందుకి TWS వైర్లెస్ బడ్స్ని అయితే తీసుకొని రాబోతున్నారు. సో ఇవాళ రేపు అన్ని కంపెనీస్ కూడా మనకి TWS వైర్లెస్ బడ్స్ మీద పడ్డాయని చెప్పుకోవచ్చు. ఇది సిమిలర్ టు యాపిల్ లైక్ డిజైన్ లాగా. ఆల్రెడీ వీళ్ళు ప్రీవియస్లీ QH1 అనేది ఏదో మోడల్ తోటి అయితే తీసుకొచ్చారు. TWS బాక్స్ టైప్ ఏదైతే రెడ్మీ రీసెంట్గా మన ముందుకు లాంచ్ చేసినటువంటి రెడ్మీ డాట్స్ ఏవైతే ఉన్నాయో సో అదే విధంగా సేమ్ వీళ్ళు ఇంతకుముందు లాంచ్ చేశారు. కాకపోతే ఇప్పుడు వచ్చేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా టోటల్లీ మనకి యాపిల్ ఎయిర్పోర్ట్స్ లాగా ఉండబోతున్నాయి. అంటే దీనికి సంబంధించినటువంటి ఒక పేటెంట్ అయితే మనకు బయటకు వచ్చింది. విత్ ఇన్ ఎ కపుల్ ఆఫ్ మంత్స్లో దీనికి సంబంధించినటువంటి TWS బడ్స్ని కూడా మనం చూసే అవకాశం ఉంది.
నెక్స్ట్ చూసినప్పుడు మనకి ఒప్పో నుంచి ఒప్పో రెనో 4 సిరీస్ ఫైనల్గా లాంచ్ డేట్ అయితే మన ముందుకు వచ్చేసింది. సో ఈ లాంచ్ వచ్చేటప్పటికి మనకి జూన్ 5th అఫీషియల్గా వీళ్ళు చైనాలో ఫాలోడ్ బై మన ఇండియాలో కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఎక్కువగా కెమెరా డిపార్ట్మెంట్ అలాగే డిస్ప్లే డిపార్ట్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ మొబైల్ ఫోన్స్ అయితే మన ముందు తీసుకొస్తున్నారు. అన్ఫార్చునేట్లీ ఇది వచ్చేటప్పటికి ప్రీమియం ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్ రావట్లేదు. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 765 ప్రాసెసర్స్, అది కూడా 5G ప్రాసెసర్స్తోనే మన ముందుకు రాబోతున్నాయి. చూద్దాం ఈసారి 765 తీసుకొచ్చిన వీళ్ళు బడ్జెట్లో తెస్తారా లేదా పాత ప్రైజే తీసుకొస్తారా అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే క్వశ్చన్ మార్క్. చూసినప్పుడు మనకి రియల్మీ నుంచి రియల్మీ రీసెంట్గా యూరోప్లో లాంచ్ చేసినటువంటి రియల్మీ బడ్స్ క్యూ ఉంది చూసారా, దీన్ని అతి త్వరలో మన ఇండియాకి అయితే తీసుకొని రాబోతున్నారు. మేబీ విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ మంత్స్లో మన ఇండియాలో వీటిని చూసినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. సో ఇది వచ్చేటప్పటికి మనకి 13mm బేస్ డ్రైవర్స్ అలాగే మనకి మంచి ప్లేబ్యాక్ తోటి 0 లేటెన్సీ తోటి సపోర్ట్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. అండ్ ఇంకొక కొసమెరుపు ఏంటంటే ఇది కేవలం 2000 రూపాయల లోపలనే మన ఇండియన్ మార్కెట్లో వచ్చేటువంటి అవకాశం ఉందంట. రీసెంట్గా మన ఇండియాలో రెడ్మీ లాంచ్ చేసినటువంటి TWSకి కాంపిటేటివ్ కింద వీటిని మన ఇండియాలోకి అయితే తీసుకొని రాబోతున్నారు. సో టోటల్లీ 4000 సెగ్మెంట్ వీళ్ళే ఆక్యుపై చేశారు, 3000 సెగ్మెంట్ వీళ్ళే ఆక్యుపై చేశారు, ఇక 2000 సెగ్మెంట్ కూడా టోటల్లీ వీళ్ళే ఆక్యుపై చేసేస్తున్నారు. సో ఎనీవే ఇది ఒక గ్రేట్ మూవ్ అనే చెప్పుకోవచ్చు. చూద్దాం ఇది ఏం మ్యాజిక్ చేయబోతుంది అనే దాని గురించి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఐక్యూ నుంచి ఐక్యూ నియో 3 ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి అఫీషియల్ ఆఫర్స్ని ఈరోజు కంపెనీ టీస్ చేయడం జరిగింది. ఏకంగా 1 కాదు 2 కాదు ICICI బ్యాంక్ కార్డ్స్ని యూస్ చేస్తున్నారు అన్నట్లయితే టోటల్లీ ప్రతి ఒక్క మొబైల్ ఫోన్ మీద ఫ్లాట్ 3000 రూపీస్ డిస్కౌంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అఫ్కోర్స్ ఇది ఈ ఇయర్ వచ్చినటువంటి ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అలాగే AMOLED డిస్ప్లే, అలాగే 865 ప్రాసెసర్, దీంట్లో 4G అండ్ 5G కూడా ఉంటుంది. దీంట్లో బేసిక్గా బేస్ వేరియంట్ అంటే కూడా 4Gలో 8+128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఏదైతే ఉందో సుమారుగా 32,000 రూపాయలకి తీసుకొచ్చారు. యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చేటప్పటికే మనకి 35,000 రూపాయలు, స్ట్రైట్ ఫార్వర్డ్ 3000 రూపీస్ డిస్కౌంట్. అలాగే 8+256GB 35,000 రూపాయలకి తీసుకొచ్చారు. ఏదైతే 38,000 రూపాయలు ఉందో అలాగే 12+256GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని 42,000కి తీసుకొచ్చారు. ఏదైతే పాత ఎగ్జిస్టింగ్ ప్రైస్ 45,000 రూపాయలు ఉందో. సో ఎవరైతే ఎవరైనా 865 ప్రాసెసర్తో ఒక 5G మొబైల్ ఫోన్ బడ్జెట్లో చూస్తున్నారో అన్నట్లయితే నిజంగా ఇది ఒక పెద్ద డీల్ అని నేను అంటాను. కానీ కొన్ని రోజులు వెయిట్ చేశారంటే రియల్మీ ఆల్మోస్ట్ ఐక్యూ నియో దీంట్లో Z1 ఇట్లా చాలా మొబైల్ ఫోన్స్ కూడా మనకి 5G తోటి టార్గెట్ చేస్తూ వచ్చేటువంటి అవకాశం ఉంది. కీప్ ఇన్ దిస్ మైండ్. కొన్ని రోజులు వెయిట్ చేయండి. ఒకవేళ లేదు ఇప్పుడు అర్జెంట్ ఉందన్నట్లయితే గ్రాబ్ దిస్ ఆఫర్స్.